జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడింది. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సుకి ప్రమాదం జరిగింది. 39 మంది యాత్రికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కుంగన్ ప్రాంతం లోయలో బస్సు ఘటన అయితే చోటు చేసుకుంది. కుంగన్ ప్రాంతం లోయలో బస్సు పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. 39 మంది యాత్రికులకు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, ప్రమాదానికి గల కారణాలేంటి? మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ గత 2-3 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ లో పడుతున్నటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉన్నాయో అది ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వాతావరణం మారుతున్నటువంటి ఈ సమయంలో బ్లాక్ ఐస్ అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది. బ్లాక్ ఐస్ అంటే రోడ్డు ఏ రంగులో అయితే ఉంటుందో అదే రంగులో ఐస్ కూడా బాగా భయంకరంగా గట్టగట్టిపోయి ఉంటుంది. ఇది చాలా వరకు కారణంగా జరుగుతుంటది. జమ్మూ కాశ్మీర్ లో జరిగేటువంటి కీలకమైనటువంటి ఈ రోడ్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటాయో బ్లాక్ ఐస్ చాలా మటుకి ముఖ్య కారణం పోషిస్తుంది. అయితే 39 మందికి పైగా అమర్నాథ్ యాత్రికులు ఈ దారుణమైనటువంటి యాక్సిడెంట్ లో తమ ప్రాణాలను కోల్పోయారు. శివయ్యను చూసానికి వెళ్ళినటువంటి వారు అంటే కైలాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి. కుంగన్ ప్రాంతం లోయలో పడిపోయింది బస్సు. అయితే కుంగన్ ప్రాంతం కూడా మొత్తం కనుక మనం చూసుకుంటే పెహల్గాం నుంచి మొదలయ్యి ఈ అమర్నాథ్ వరకు వెళ్ళేటువంటి ప్రాంతంలో వన్ ఆఫ్ ద డేంజరస్ ప్లేసులు గా కూడా కుంగన్ ని చెప్పొచ్చు. భారీ లోయలు, అలానే మలుపు తిరిగి ఉన్నటువంటి రోడ్లు, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఇవన్నీ కూడా కలిపే అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతుంటది. అయితే అనుకోని కారణాల వల్ల జరిగినటువంటి పెను ప్రమాదంలో మొత్తం 39 దాకా మరణించారు. అయితే చనిపోయిన వారి సంఖ్య కొంచెం పెరిగే సూచనలు కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకర్.